హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సందీప్ స్పేస్. మనం ఈ వీడియోలో స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా ఎర్న్ చేసుకోవాలో చెప్తాం. కేవలం ఇంట్లో కూర్చొని మాత్రమే. ఇది ఏ అఫిలియేట్ మార్కెటింగ్ కాదు, ట్రేడింగ్ అంతకన్నా కాదు. ఇది నేను ఎక్కడో రీసెర్చ్ చేసి కంటెంట్ తీసుకొచ్చి చేసిన వీడియో కాదు గైస్. ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్, నేను చేసేది మీకు చెప్తున్నాను. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను మీకు మొత్తం 3 ఆప్షన్స్ ఇస్తాను. విచ్ ఎవర్ ఈజ్ బెస్ట్ ఫర్ యూ కెన్ చూస్ ఇట్. ద ఫస్ట్ ఆప్షన్ వెబ్సైట్ డిజైన్. వెబ్సైట్ డిజైనింగ్ అనగానే కోడింగ్ ఎలా అని కంగారు పడకండి. కోడింగ్ లేకుండా కూడా చేసే వెబ్సైట్స్ ఉన్నాయి. ప్రాసెస్ ఏంటో క్లియర్గా చెప్తా వినండి. నేను వెబ్సైట్ చేయడానికి మెయిన్గా యూజ్ చేసేది 2 హోస్టింగ్ కంపెనీస్. ఒకటి హోస్టింగర్, ఇంకోటి బ్లూ హోస్ట్. ఈ హోస్టింగ్ సర్వీసెస్లోనే మనం వెబ్సైట్ క్రియేట్ చేస్తాం, ఇంక్లూడింగ్ ద డొమైన్. వెబ్సైట్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. అసలు ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళకి నేను ఒక స్మాల్ గ్లిమ్స్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక వెబ్సైట్ బిల్డ్ చేయాలంటే మనకు కావాల్సింది 2. ఒకటి హోస్టింగ్ సర్వీస్, ఇంకోటి డొమైన్. హోస్టింగ్ సర్వీసెస్ అంటే మనం వెబ్సైట్లో చూసే ఏ డేటా కానీ మనం క్లిక్ చేసే ఏ యాక్షన్ అయినా ఒక సర్వర్ హోస్ట్ చేస్తుంది. దాన్ని ప్రొవైడ్ చేసేదాన్ని హోస్టింగ్ కంపెనీస్ అంటారు. అయితే డొమైన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానలే తీసుకుందాం, sandeepspace.com, sandeepspace.ie, ఇలాంటివి డొమైన్స్ అంటారు. ఇప్పుడు ఈ వెబ్సైట్ బిల్డ్ చేయడానికి ఐదర్ మనం కోడింగ్ ప్రిఫర్ చేయవచ్చు, నాన్ కోడింగ్ ప్రిఫర్ చేయవచ్చు. ఈ నాన్ కోడింగే మనం చేసేది. ఇది వెరీ వెరీ సింపుల్. ఈ హోస్టింగ్ సర్వీసెస్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని డొమైన్ అండ్ హోస్టింగ్ సర్వీసెస్ తీసుకొని మనం వెబ్సైట్ బిల్డ్ చేస్తాం. నేను యూజ్ చేసే ఈ కంపెనీ హోస్టింగర్ బ్లూ హోస్ట్లో హోస్టింగర్ ఈజ్ ద బెస్ట్ వన్. ఎందుకంటారు, ఈ హోస్టింగర్లో ఏఐ ఇంటిగ్రేట్ చేశారు. మీరు జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు, వెబ్సైట్ అదే క్రియేట్ చేస్తుంది. టూ సింపుల్ కదా. దట్స్ హౌ వీ బిల్డ్ ద వెబ్సైట్. ఇది థియరిటికల్గా. ప్రాక్టికల్గా నేర్చుకోవాలంటే మీ అంతటికి మీరు ఇన్వెస్ట్ చేసి ఒక 100-120 euro ఇన్వెస్ట్ చేసి హోస్టింగ్ సర్వీస్లో తీసుకోండి. ఒక పోర్ట్ఫోలియో వెబ్సైట్ తయారు చేయండి విత్ ఏఐ ప్రాంప్ట్. మీకు కావాలంటే ప్రాంప్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కాబట్టి అది ట్రై చేసి చూడండి. అండ్ హోస్టింగర్లో లాగిన్ అవ్వడానికి నా లింక్ కింద యాడ్ చేశాను, కావాలంటే దాని త్రూ వెళ్ళండి. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే నేను హోస్టింగర్ గురించి ఒక వీడియో చేస్తాను. సో ఇట్ విల్ బీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, ఇప్పుడు మనకు వెబ్సైట్ బిల్డ్ చేయడం వచ్చింది. మరి క్లయింట్స్ ఎలా, డబ్బులు ఎలా? ఈ క్లయింట్స్ని పడటానికి మోస్ట్లీ వాడేది కోల్డ్ ఈమెయిల్స్, అంటే ఈమెయిల్స్ సెండ్ చేయడం, బల్క్లో ఈమెయిల్స్ సెండ్ చేయడం. బట్ నేను చేసేది మాత్రం ఈ కోల్డ్ ఈమెయిల్స్ ప్రిఫర్ చేయను. ఎందుకంటే ఇట్స్ టూ మచ్ ప్రాసెస్ అండ్ ట్రస్ట్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది. మరి క్లయింట్స్ని ఎలా తీసుకొస్తాం? ఎలా తీసుకొస్తాం? ఇన్ పర్సన్. మనం ఉండే కౌంటీలో మన చుట్టుపక్కల ఉండే స్మాల్ బిజినెస్, చిన్న క్లినిక్స్ కానీ, చిన్న షాపింగ్ స్టోర్ కానీ, వాళ్ళే మన టార్గెట్. మనం వాళ్ళ దగ్గరికి ఇన్ పర్సన్ వెళ్ళి ఫస్ట్ వాళ్ళ బిజినెస్ ఏంటో కనుక్కోండి. అసలు వాళ్ళకి రెవెన్యూ ఎలా అవుతుందో కనుక్కోండి. దాన్ని బట్టి మన ఆన్లైన్ ప్రెజెన్స్ గురించి ఇంపార్టెన్స్ చెప్పండి. ఈ వెబ్సైట్ ఎంత అవసరమో, మన పీపుల్కి రీచ్ అవ్వడానికి ఎంత ఉపయోగపడుతుందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. దట్స్ ఇట్, యూ గాట్ ఎ క్లయింట్. ఇది ఒకరితో అయ్యే పని కాదు. మినిమం 5-10 మెంబర్స్ని ట్రై చేస్తుండాలి. అప్పుడు ఖచ్చితంగా 2-3 మనకి వర్కౌట్ అవుతుంది. నో కమింగ్ టు ద ప్రైజింగ్. వాళ్ళకి ప్రైజింగ్ ఇచ్చేది ఎలా, ఎంతని ఇస్తాం? యాక్చువల్గా మనకు వెబ్సైట్ బిల్డ్ చేయడానికి అరౌండ్ 120-160 euro అవుతుంది, డిపెండ్స్ ఆన్ వాట్ ప్లాన్ వి చూస్. అయితే దానిపైన మనం ఎంత ఛార్జ్ చేయాలి అనేదానికి చిన్న రీసెర్చ్ చేయాలి. అసలు చుట్టూ వెబ్సైట్ ఏజెన్సీ ఏదైనా ఉందో అని చూడండి. వాళ్ళు ఎంత కొటేషన్ ఇస్తారో చూడండి. దాన్ని బీట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఐర్లాండ్లో వెబ్సైట్ డిజైన్ ఏజెన్సీస్ చాలా ఛార్జ్ చేస్తాయి. మనం మినిమం 300-500 ఛార్జ్ చేసినా చాలు. ఇలా 2 క్లయింట్లు తగిలితే 500-1000 euro మన మంత్లీ ఎక్స్పెన్సెస్ కవర్ అయిపోయినట్టే. క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు ఒక్కడు గుర్తుపెట్టుకోండి, కమ్యూనికేషన్ ఈజ్ ద కీ. మీరు ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తే, ఎంత బాగా కమ్యూనికేట్ చేస్తే అంత బాగా మీకు క్లయింట్స్ వస్తారు. ఎన్ని రివిజన్స్ చెప్పినా మనం ఓపిక్గా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు వేరే వాళ్ళకి రిఫర్ చేస్తారు. మనం ఈ వెబ్ డిజైనింగ్ గురించి నేర్చుకోవాలంటే చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. ఈ హోస్టింగర్ గురించి చాలా ఉన్నాయి. మొత్తం మీద ఒక 30 minutes to 1 hour మీరు టైం స్పెండ్ చేయగలిగితే మీకు విషయం అర్థమైపోయింది. ఇది ఫస్ట్ వే. కమింగ్ టు ద సెకండ్ వే. ఈ సెకండ్ వే ఏంటి? మీరు ఫేస్బుక్ యూజ్ చేసే ఉంటారు. ఎప్పుడైనా ఫేస్బుక్ మార్కెటింగ్ గురించి చూస్తే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. దాంట్లో ఆల్రెడీ యూజ్డ్ ప్రోడక్ట్స్ అమ్ముతారు. తెలియని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. దీంట్లో మనం ఎలా ఎర్న్ చేయాలి? మనం ఎప్పుడు ఒక బిజినెస్గా చూడాలి ఫేస్బుక్ మార్కెటింగ్ని. మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎలా స్వైప్ చేస్తూ ఉంటామో అలానే ఫేస్బుక్ మార్కెటింగ్ కూడా డైలీ చూడండి. మనకి ఖచ్చితంగా చీప్ ఐఫోన్స్ దొరుకుతాయి. మెయిన్ ఐఫోన్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఐఫోన్స్ ఆర్ ఈజీ టు బై, ఈజీ టు సెల్. ఫోన్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు. దాన్ని ఏమేమి చెక్ చేయాలి, ఎలా చెక్ చేసుకున్నాలో కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు, మన పని సింపుల్ అయిపోతుంది. సో
ఐఫోన్స్ని ఎంత చీప్గా దొరికితే అంత చీప్గా కొని అట్లీస్ట్ 80 to 100 ప్రాఫిట్ కమ్ముకోవచ్చు. ఇలా 2-3 ఫోన్స్కి మీరు ఇన్వెస్ట్ చేస్తే దట్స్ ఇట్, యూ గాట్ యువర్ మంత్లీ ఎక్స్పెన్సెస్. అండ్ ఈ ఫేస్బుక్ మార్కెటింగ్లో ప్రోడక్ట్ కొనేటప్పుడు మీ అడ్రస్ అస్సలు ఇవ్వకండి, ఎందుకంటే ఫర్దర్గా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో ఇది టైం టేకింగే, కానీ మనీ పక్కా వస్తుంది మీరు ప్రాపర్గా చెక్ చేసి ఫోన్ని కొంటే. అండ్ కమింగ్ టు ద థర్డ్ ఆప్షన్, బేసిక్గా మీరు ఈ టీము, ఆలీ ఎక్స్ప్రెస్ చూసే ఉంటారు. దీంట్లో ప్రోడక్ట్స్ చీప్గా కొనండి. దీనికి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. మహా అయితే €20, €30, ఏదైనా €50 లోపే ఉంటుంది. దీంట్లో అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపయోగపడే ప్రోడక్ట్ ఏంటో రీసెర్చ్ చేయండి. ఆ ప్రోడక్ట్ని బల్క్లో కొనండి. మహా అయితే €20 స్పెండ్ చేస్తారు మీరు. ఆ €20 ఇది కొంచెం స్లో ప్రాసెస్, కానీ ప్రాఫిట్ పక్కా వస్తుంది. ఖచ్చితంగా మీరు ఒక €5 ప్రోడక్ట్ని ఖచ్చితంగా €10 అమ్మచ్చు, వెరీ ఈజీ. అంటే ఈ ఆలీ ఎక్స్ప్రెస్లో కొనేటప్పుడు చాలా ఫేక్ కంపెనీస్ ఉంటాయి. ఓన్లీ ఆలీ ఎక్స్ప్రెస్ గ్యారంటీడ్ కంపెనీస్లో మాత్రమే ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయండి. సో దీస్ ఆర్ ద 3 ఆప్షన్స్. ఇవి నేను రెగ్యులర్గా చేసే పని. ఈ వెబ్సైట్ అయితే మెయిన్ టార్గెట్. సో గైస్, జస్ట్ ఫోకస్ ఆన్ దిస్ వెబ్సైట్. మీకు నిజంగా ఈ హోస్టింగర్ గురించి, ఈ వెబ్సైట్ గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా దీనికోసం మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. నా వెబ్సైట్ని నేను ఎలా చేస్తాను, నా క్లయింట్స్తో ఎలా డీల్ చేస్తాను, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎలా తీసుకునే దానికి నేను ఇంకో వీడియో చేస్తాను. ఇది ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది గైస్, డూ ట్రై ఇట్. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఎవ్రీ వీక్ మ్యాక్సిమం 2 వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.